హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందరికి ఆనియన్ కారం అయితే తీసుకొచ్చేసాను. ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట. ముఖ్యంగా బ్యాచిలర్స్ బ్రదర్స్ మీరు ఈజీగా చేసుకునేయచ్చు. ఇంకా నోటికి రుచిగా లేదు ఇలాంటి టైంలో కూడా మనము ఈ ఆనియన్ కారం అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా డెడ్ ఈజీ. ఒక 10 మినిట్స్లో మనం ఈ కర్రీని అయితే చేసుకునేయచ్చు. కావాల్సినవి ఆనియన్స్, ఉద్దులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు. ఆనియన్స్ని అయితే మనము సన్నగా తరుక్కుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ ఎక్కాక ఆయిల్ని అయితే వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది. ఇప్పుడు మనము ఉద్దులు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా కలిపెట్టుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుందాము. ఆనియన్స్ చూసారా, ఇలా సన్నగా ఉండాలి. ఇలా సన్నగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా బాగా కలపెట్టుకుందాము. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా మనము వేసుకోవాల్సిన ఉప్పులో సగం ఉప్పు అయితే ఇప్పుడు వేసుకునేద్దాము. ఇలా మనం ముందుగా వేసుకోవడం వల్ల ఆనియన్స్ బాగా వేగుతాయి అన్నమాట. ఇంకా మిగిలిన ఉప్పుని మనం చివరిలో వేసుకుందాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగాలి. మరీ బ్రౌన్గా అవసరం లేదు, ఎక్కువ బ్రౌన్ అయిపోతే మాడిపోతుంది. ఇలా ఇలా బ్రౌన్గా వస్తే చాలు. ఇప్పుడు కారం పొడి వేసుకుందాము. కొద్దిగా పసుపుని వేసుకుందాము. బాగా కలిపెట్టుకుందాము. ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాము. నేనైతే ఒకటే చెప్తానండి, ఈ ఆనియన్స్ కారాన్ని కానీ మనం వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఆహా అంటారు ఖచ్చితంగా. మిగిలిన ఉప్పును కూడా అయితే మనం వేసుకునేద్దాము. మీ దగ్గర ఇంగు ఉంటే వేసుకోండి, లేదంటే వద్దు, ఇట్స్ ఆప్షనల్. నా దగ్గర ఉందని వేసాను. ఇలా మనము కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ మనము వేయించుకొని దించితే ఆ టేస్టే వేరు. ఇంకా మీరు అంటారు ఆహా ఏమి రుచి, తిందాం మైమరిచి అంటారండి. అంత బాగుంటుంది టేస్ట్. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాము. అసలు ఎంత ఈజీ చూసారా? ఇలాంటి మరిన్ని వంటకాలు నేను మీ ముందరకు తీసుకొస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. మీరిచ్చే ఒక్కొక్క లైక్ మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు మనము టేస్ట్ అయితే చేసేద్దాం రండి. ఇలా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. సింపుల్ కర్రీ, టేస్ట్ అద్భుతం. ఇట్లా వేడి వేడి అన్నం తీసుకొని ఇట్లా ముద్ద చేసుకొని ప్లీజ్ ట్రై చేసి కామెంట్ చేయండి.